ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ధరల మద్దతు పథకం కింద ఈ రోజు నుంచి టమాటా సేకరణ ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్లో స్వీకరించిన ప్రతి సమస్యను స్థానిక అధికారులు పరిష్కరిస్తారని వెల్లడించారు. అలాగే రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి బాధితుల నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సభల్లో గ్రామస్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో 5 నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అభివృద్ది చెందిన సుసంపన్నమైన లద్దాఖ్ను నిర్మించాలనే సంకల్పంలో భాగంగా 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమం వేదికగా కేంద్ర మంత్రి ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్దాంగ్ జిల్లాలతో ప్రభుత్వ పాలన మరింత పటిష్టమవుతుందని, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని అన్నారు. మరోవైపు లద్దాఖ్ 5 కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ సందర్భంగా లద్దాఖ్ ప్రజలకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెరుగైన పాలన శ్రేయస్సుకు ఇది ఒక ముందడుగు అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ధరల మద్దతు పథకం కింద రైతుల్ని ఆదుకునేందుకు ఈ రోజు నుంచి అనంతపురం మార్కెట్లో టమాటా సేకరణ ప్రారంభిస్తున్నట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. టమాటా ధరల తగ్గుదలపై మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాల సంయుక్త కలెక్టర్లతో సమీక్షించినట్లు పేర్కొన్నారు. సేకరించిన టమాటాలను రాష్టంలోని రైతు బజార్లలో అమ్మేలా పలు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో టమాటా కిలోకు రూ. 7 నుంచి రూ. 23 వరకు లభిస్తోందని, రోజుకు 3,000 టన్నుల నుంచి 4,500 టన్నుల వరకు మార్కెట్కు వస్తుందని వివరించారు. వర్షాల కారణంగా పంట నాణ్యత దెబ్బతినటంతో ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట సచివాలయంలో నిన్న అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయాల పటిష్టత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పండుగలు, ముఖ్య దినాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని, దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు, అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా ఏకీకృత పింఛన్ పథకం యూపీఎస్ను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోందని, వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రావడంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ విధానానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం వైద్య పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో 3 వారాల శిక్షణ ముగించుకున్న ఈజిప్ట్ వాణిజ్య దౌత్యవేత్తల బృందంతో నిన్న రాష్ట సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అత్యాధునిక వైద్య సంస్థలతో వైద్య పర్యాటకాన్ని విస్తరిస్తోందని, తెలంగాణ రాష్టం ఔషధ ఎగుమతుల్లో ప్రపంచంలోని అనేక దేశాలతో పోటీపడే స్థాయికి చేరుకుందని అన్నారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తంగా 119 ప్రత్యేక పారిశామిక వాడలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈజిప్టుతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు రాష్ట ప్రభుత్వం ఆసక్తితో ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం సన్నద్దమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తూ హైదరాబాద్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని అన్నారు. మరో 35,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్స్ అధికారులు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట ప్రతిష్టను పెంచాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రపంచాన్ని మరో అంటువ్యాధి భయపెడుతోంది. ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో విస్తరించిన మంకీపాక్స్ దేశంలోని కేరళ రాష్ట్రానికి కూడా చేరింది. ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ క్రమంలో మంకీపాక్స్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అందరి సహకారంతో విజయనగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థకు చెందిన వాహనాలను స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయనగరాన్ని పారిశుద్ధ్య నగరంగా మార్చేందుకు ₹1,30,00,000తో 2 స్వీపింగ్ వాహనాలను ప్రారంభించామని అన్నారు. అలాగే ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్దికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. అవసరమైన నిధులను కేటాయించి రాష్ట పండుగగా సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి వెల్లడించారు. డాక్టర్ పూసపాటి విజయరామ గజపతిరాజు, పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న విజయనగరంలోని మహారాజా కోటలో జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడుతూ పీవీజీ రాజు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వాతావరణం. తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 29 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఈ రోజు పార్వతీపురం, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే తెలంగాణలో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 29వ తేదీన ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చెరువుల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ధరల మద్దతు పథకం కింద ఈ రోజు నుంచి టమాటా సేకరణ ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.